అపారమైన చమురు నిక్షేపాలు, విశేషమైన సంపదతో తూలూగుతున్న గల్ఫ్ దేశాల పరిస్థితి దారుణంగా మారింది. ఇక ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం పుణ్యమా అని మధ్యప్రాచ్యం మంటగలిసిపోయింది. ఇంతకీ గల్ఫ్ దేశాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఉరుము ఉరిమి మంగళం మీద పడడం అంటే ఇదే. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్తో గొడవపడి గల్ఫ్ దేశాలను సర్వనాశనం చేశాయి. దుబాయ్, అబుదాబీలో నివసిస్తున్న వాళ్లు భయంతో బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది. అటు సౌదీ అరేబియా, కువైట్, లెబనాన్ అడ్రస్ లేకుండా పోయాయి. అపారమైన చమురు నిక్షేపాలు ఉన్న గల్ఫ్ దేశాలు పెట్రో డాలర్లతో విశేషమైన సంపదను సమకూర్చుకున్నాయి. 40 నుంచి 50 ఏళ్ల పాటు శ్రమించి అద్భుతమైన నగరాలను నిర్మించాయి. కానీ ఇప్పుడు ఆ పట్టణాల్లో శిథిలాల కుప్పలు కనిపిస్తున్నాయి. అవకాశం దొరికితే అక్కడి నుంచి బయటపడాలని అనేక మంది ఎదురు చూస్తున్నారు. అబుదాబి, దుబాయ్ తదితర నగరాలు చాలా కాలంగా అంతర్జాతీయ స్థాయి సదస్సులు, సమావేశాలు, క్రీడల పోటీలకు వేదికలవుతున్నాయి. ఈవెంట్లు, పార్టీలకు డెస్టినేషన్లుగా మారాయి. టూరిజం, హోటల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో అనూహ్య ప్రగతిని సాధించాయి. ఉన్నత విద్యకు సైతం ఆ దేశాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. కానీ కేవలం 20 రోజుల యుద్ధంతో 40 ఏళ్ల శ్రమంతా వృధా అయిపోయింది. నిన్న మొన్నటి వరకు ప్రపంచపటంలో గొప్ప నగరాలు నేడు వాటి ప్రతిష్ట అధపాతాళానికి పడిపోయింది. దుబాయ్లో ₹1,00,00,000 పైగా పలికిన అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇవాళ 40 లక్షలకు అమ్ముతామన్నా కొనే నాథుడు లేడు. మరికొన్ని సంవత్సరాల పాటు అటువైపు ఎవరూ తల తిప్పి చూడరంటే అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ గల్ఫ్ దేశాలు చేసిన తప్పేంటి అంటే అమెరికాకు చోటివ్వడమే. తమ దేశంలో ఓ మూల సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడమే. ఇది చాలదా? అన్నదమ్ముల మధ్య అంకుల్ శామ్ చిచ్చు పెట్టడానికి ఇప్పటి వరకు ఇస్లామిక్ వరల్డ్గా కలిసికట్టుగా ఉన్న దేశాల పరిస్థితి నేడు ఎవరి చావు వాళ్లు చావవలసిందే అన్నట్లుగా తయారైంది. అమెరికాకు ఆశ్రయం ఇచ్చినందుకు ఇరాన్కు శత్రువులుగా మారాయి. ఇరాన్ క్షిపణుల వల్ల దెబ్బతిన్న దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి మళ్లీ దశాబ్దాలు శ్రమించాల్సిన పరిస్థితి దాపురించింది.